బీఆర్ఎస్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరుతో రాష్ట్రంపై ఆర్థిక భారం మోపారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క పైసా ఉపయోగం లేదన్నారు. కాళేశ్వరంపై ఇప్పటివరకు సిబిఐ నోటీసులు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ చేసిన దోపిడీకి ఇతర దేశాల్లో కఠిన శిక్ష పడేదని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు పేరు మీద యావత్ తెలంగాణ ప్రజలపై ఊహించిన ఆర్థిక భారాన్ని మోపి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద వారు 1,00,000 కోట్ల దోపిడీ చేసి వారు చేసిన అప్పును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలు కోరిన ప్రభుత్వం ప్రతి నెల సుమారు ఈ 2 సంవత్సరాల లోపల 47,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వడ్డీ రూపకంగా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 47,000 కోట్ల రూపాయలు వారు చేసిన పాపం